నమస్కారం ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని గురువారం అధికారులు నాయకులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ప్రారంభించారు. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడే విధంగా 77 డీడీఓ కార్యాలయాలు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో డీడీఓ ప్రారంభించామని, డీడీఓ కార్యాలయం శాశ్వత భవనం నిర్మాణం కోసం 50 సెంట్లు భూమిని కేటాయించడం జరిగిందన్నారు. త్వరలోనే టెండర్కు పిలిచి నూతన భవనం నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణ, డీడీఓ కమిషనర్ శ్రావణ్ కుమార్, కావలి ఎంపీడీఓ సిహెచ్ శ్రీదేవి, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. సార్ ఒకసారి సార్ అన్నా ఒక్కసారి ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక సుదినం. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచన మేరకు ఈరోజు కావలిలో డిడిఓ ఆఫీస్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 77 రెవెన్యూ కేంద్రాల్లో 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కేంద్రాలని ఈరోజు ప్రారంభించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలతో పాటు రెవెన్యూ డివిజన్ ఎలాగైతే ఉందో అదేవిధంగా కావలిలో కూడా డెవలప్మెంట్ డివిజన్ ఒకటి ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు, కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు, కోవూరు నియోజకవర్గంలో ఉన్న 2 మండలాలను కలుపుతూ 10 మండలాలని కావలిలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారి ఆలోచన మేరకు, వాళ్ళ సూచన మేరకు ఈ మంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆలోచనతో ఈ రోజున స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా ఇక్కడ అటెండ్ అయ్యి దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, ప్రజా పరిపాలన జరగాలి, ప్రజలకు సత్వరమైన న్యాయం జరగాలి. కాబట్టి ఎంపీడీఓ ఆఫీసులు ఏ మండలాలకు ఆ మండలాల్లో ఉన్నా తర్వాత జరిగేటువంటి పరిణామాలలో ప్రతి ఒక్కసారి కూడా జిల్లా డిపిఓ ఆఫీసును కానీ, జిల్లా పరిషత్ ఆఫీసును కానీ, కలెక్టరేట్కి వెళ్ళి ప్రజలకి టైం వేస్ట్ అవుతున్న తరుణంలో జిల్లాకి మండలాలకి మధ్య ఒక అనుసంధానంగా ఒక డివిజనల్ ఆఫీస్ ఉంటే సత్వరమైన న్యాయం జరుగుతుంది, ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున అన్ని రకాలైనటువంటి పథకాలకు సంబంధించినటువంటి విధానాల మీద రూపొందించి ఈ రోజున మన కావల్లో కూడా మన మున్సిపల్ ఆఫీస్ ప్రాంతంలో ఈ రోజున దీన్ని ప్రారంభించడం జరిగింది. అతి తొందరలో ప్రభుత్వ నిధులు వెచ్చించి కొత్త బిల్డింగ్ని శంకుస్థాపన కూడా అతి తొందరలో జరగబోతుంది. దానికి దాదాపు 2.5 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేయడం కూడా జరిగింది. దానికి ప్రభుత్వం 50 సెంట్ల భూమిని కూడా కేటాయించారు. ఇది అతి తొందరలోనే డిడిఓ ఆఫీసు నూతన భవనంలో కూడా ఏర్పాటు చేయబోతుంది కావలి డివిజన్లో. ఈ సందర్భంగా ప్రజానీకానికి మండలంలో ఉన్నటువంటి పెన్షన్లు మొదలుకొని, మండలంలో ఉన్నటువంటి ఎన్ఆర్జీఎస్ వర్కులు మొదలుకొని, గ్రామ పంచాయతీలో జరిగేటువంటి పనులు మొదలుకొని 3 రకాలైన పనులకి గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్న సమస్యల పరిష్కారం కాకపోతే ఈ ఆఫీస్కి వచ్చి చెప్పుకునే విధంగా, ఎంపీడీఓ ఆఫీసులో ఎవరికైనా అన్యాయం జరిగి పెన్షన్ రూపంలో కానీ ఇతర పథకాల రూపంలో అందకపోతే ఇమీడియట్ డిడిఓ ఆఫీసులో చెప్పుకునే విధంగా, ప్రతి సమస్యని కింద పరిష్కారం కాకపోతే ఇమీడియట్ ఇక్కడికి వచ్చి చెప్పుకునే విధంగా రూపొందించినందుకు ఈ మంచి ప్రభుత్వాన్ని మనందరం కూడా అభినందించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి ముందు చూపు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయే తరుణంలో ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు, ఆఫీసులను ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని
మీకు ఎటువంటి సమస్యలు రాకుండా చూసే దాంట్లో కావలి ఎమ్మెల్యేగా నేనున్నాను. మా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇంకా మెరుగైన సేవలు అందించి ఏ ఒక్క హక్కు కలిగినటువంటి వ్యక్తికి ఏ అన్యాయం జరగకుండా చూసే విధంగా కావలి DDO ఆఫీస్ కూడా పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ మంచి ప్రభుత్వం మనకి ఈ పథకాన్ని అందించినటువంటి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.